హలో నమస్తే, నేను సుధా. ఈరోజు కీన్వా ఉప్మా చేస్తున్నాను. చాలా బాగుంటుంది కీన్వా ఉప్మా. మనం వెయిట్ లాస్ కూడా యూస్ చేయొచ్చు, లేదంటే షుగర్ పేషెంట్స్, మధుమేహ వ్యాధి ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇది తింటే షుగర్ కంట్రోల్ అయిపోతుంది. చాలా బాగుంటుంది. నేనైతే ఎక్కువగా వెయిట్ లాస్కే చేస్తుంటాను వంటలు. ముందుగా స్టవ్ అంటించి ఒక గిన్నె పెట్టి ఆవాలు, జీలకర్ర, కొత్తిమీర, ఉద్దిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు, కరివేపాకు, కొంచెం అల్లము, కొద్దిగా తరిగిన పచ్చిమిర్చి వేసి బాగా వేగనిస్తాను. తర్వాత ఆనియన్, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసి బఠానీలు వేస్తున్నాను. బాగా మగ్గిన తర్వాత కొన్ని టమాటా ముక్కలు వేసి బాగా మిక్సింగ్ చేస్తాను. నేను కీన్వాని ఒక గ్లాసు నైటే నానబెట్టుకొని కడిగి నైట్ అంతా నానబెట్టేస్తున్నాను. ఇవి బఠానీలు వేసినాం కదా, కొంచెం టైం పడుతుంది బాగా ఉడకడానికి. ఇప్పుడు బాగా మెత్తగా అయిపోయినాయి ఇవి. నేను నైట్ నానబెట్టుకున్నాను కదా కినోవా సీడ్స్ని, ఇప్పుడు అవి కడిగి పక్కన పెట్టుకున్నాను. ఒక గ్లాస్కి కీన్వాకి ఒక గ్లాసు కరెక్ట్ సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఒకవేళ బాగా మెత్తగా తినాలా అనుకుంటే కొన్ని ఒక కాల్ గ్లాస్కి నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత మనము దాంట్లోకి పొడి వేసుకుందాము. కొన్ని పప్పులు, కారము, ఉప్పు, తెల్లగడ్డ వేసి మిక్సీ కాడించుకుంటే అదే చిట్లం పొడి. ఇప్పుడు నీళ్ళు వేస్తున్నాను కదా, అవి వేడెక్కిపోయినాయి బాగా. ఇప్పుడు కీన్వా సీడ్స్ వేసేసి సిమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. అంటే 20 నిమిషాలు పడుతుంది అది బాగా ఉడకడానికి. చూడండి ఇట్లా ఉడకడానికి. అంటే నేను సిమ్లోనే పెడితేనే చాలా బాగుంటుంది. కుక్కర్లో పెడతారు అందరూ, కానీ నేను కుక్కర్ ఎక్కువ యూస్ చేయను, అస్సలు యూస్ చేయను. ఇప్పుడు కీన్వా ఉప్మా రెడీ అయిపోయింది. మనము ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేస్తున్నాను. చాలా బాగుంది కీన్వా ఉప్మా, మీరు కూడా ట్రై చేయండి. మామూలుగా ఉప్మా చేస్తాం కదా, అదేవిధంగా ఇది కూడా చేయడము. అంటే ఇవి కీన్వా వచ్చేసి ఓవర్ నైట్ నానబెట్టేసుకోవాలా. కానీ కీన్వాలో కూడా ఉత్తది తినేదానికంటే ఈ పచ్చి బఠానీలు కానీ వేరే వెజిటేబుల్స్ ఏం వేసుకున్నా కూడా చాలా బాగుంటాయి. నేనైతే పచ్చి బఠానీ ఒకటే వేసుకున్నాను. చాలా బాగుంది. చాలా బెనిఫిట్స్ ఉంటాయి దీంట్లో కీన్వాలో. కేజీ వచ్చేసి 300 ఇవి. చిట్లం పొడితో ఉప్మా, కీన్వా ఉప్మా రెడీ అయిపోయింది. మీరు కూడా ఇది ట్రై చేసి తిని నాకు చెప్పండి. చాలా బాగుంటుంది. నేను వీక్లీ 1 టైం 2 టైమ్స్ చేస్తుంటాను. మీరు కూడా చేసుకొని నాకు చెప్పండి ఎట్లా ఉందో. సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. మరి రేపు